బంగారు పాత్రలకు స్తోత్రాలు తండ్రి. నేను ఇప్పుడు మమ్మల్ని సజీవులకు ఉంచాను తండ్రి. గడిచిన దినాలన్నింటిలో ప్రభావ నీ ప్రభుత్వం మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ. తండ్రి నాయన అల్పులమైన మా ఎడల ప్రభావ నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. నీ శిలువ ధ్యానంలో ప్రభావ తండ్రి నాయన మేము ఇక్కడనైనా తండ్రి శుక్రవారం కూడుకుని ఉంటుండగా ప్రభావ నీ కృపను చూపించిన తండ్రి నాయన మీరు మాట్లాడిన నాయన సంపూర్ణమైన నా తండ్రి 7 మాటల్లో ప్రభువ నా తండ్రి మా జీవితాంతము ప్రభువ నా తండ్రి వాటి ప్రకారం జీవించడానికి నాయన మీరు శిలువ యాగంలో ప్రభువ నాయన మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ. తండ్రి నాయన 3వ మాట కింద ప్రభువ నా తండ్రి మేము మాట్లాడుకోవచ్చుగా ప్రభువ పరిశుద్ధాత్మ తండ్రిగా మీరు మాతో మాట్లాడండి తండ్రి నాయన. నిలబడిన నేను అల్పురాలను అయోగ్యురాలను ప్రభువ ఎందుకు పనికిరాని దాన్ని నా తండ్రి ఆయన నీ శిలువ చాటు నన్ను మరుగుపరిచిన తండ్రి ఆయన తండ్రి మీరు మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ యేసు ప్రభువారి ప్రశస్త నామమున శుభాలు తెలియజేస్తున్నానండి. ఎట్టి యోగ్యత అర్హత లేని నన్ను దేవుడి విధంగా నిలబెట్టుకుని మాట్లాడుతానని అనుకోలేదు. నేను శిలువల 7 మాటల ధ్యానంలో నువ్వు ఒక మాట తీసుకోమన్నప్పుడు పాస్టర్ గారు నాకేమీ అంతగా ఏమి తెలియదునండి మీరే చెప్పేసానంటే అదే అన్నారు అనమాట. లేదు నువ్వు కూడా తీసుకోమని అన్నారు. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఏ మాట తీసుకోవాలో నేనేమి ప్రిపేర్ కాలేదు. అందరూ అంటారు కదా నేను ప్రార్థన చేసుకుని తీసుకుంటే నేను ప్రార్థన చేసుకుని మాట్లాడతానని చెప్పి దేవా నేనైతే ఏ మాట తీసుకోవాలో నరుని పెదవుల మీద ఒక మాట రాక మీ నువ్వు సమస్తాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి నువ్వు నాతో మాట్లాడతావు అని చెప్పి అనుకుని నేను 3వ మాట తీసుకుంటానండి అని చెప్పాను. ఆ మాట మీతో పంచుకోవాలని నా తక్కువ జ్ఞానంతో జ్ఞాని అయిన దేవుడే మాట్లాడాలని నేను కోరుతున్నానండి. చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథమైన యోహాను సువార్త నుంచి 19వ అధ్యాయము 26వ మాట చదువుకున్నాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ఎన్నో సంవత్సరాలుగా మనము ఈ శిలువ ధ్యానాల్లో యేసుప్రభువారు పలికిన 7 మాటలని అంటే ఎన్నో మాటలు మాట్లాడారండి యేసుప్రభువారు. కానీ చివరిగా 7 మాటలు మాట్లాడడానికి గల కారణము 7 అనే సంఖ్యకు బైబిల్ గ్రంథంలో సంపూర్ణతకు సాదృశ్యంగా ఉంటుంది. 7 సృష్టిలో ఆదిలో దేవాతి దేవుడు 6 దినాలు సృష్టిని సృజించి 7వ దినాన విశ్రాంతి దినంగా ప్రకటించడం జరిగింది. అట్లానే 7 అనే సంఖ్య అతి ప్రాముఖ్యమైనదిగా దేవాతి దేవుడు బైబిల్ గ్రంథంలో రాసించారు. అదేవిధంగా యేసు ప్రభువారు తల్లిని అంటే మన ఆది తల్లి నేను తల్లి గురించి ధ్యానించడానికి నేను తల్లిని కాలేదు కదా ప్రభువా తల్లి గురించి నేను ఆ విధంగా ఎట్లా చెప్పగలను అన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆదరించాడండి. దేవుడు అనేక తల్లులు అనేక బిడ్డలకు తల్లిగా నేను నియమించాను. ఆత్మీయ తల్లిగా నువ్వు మాట్లాడు నిలబడినాడు నరమాత్రుడు కానీ మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేశాడు. అయితే నేను ఈ సందర్భంలో హవ్వ గారిని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటంటే దేవుడు ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనం చదువుకున్నాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వాణిని సృజించెను. అయితే యేసు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు మరియ తల్లి గారు ఎంతో మంది వెంబడించారు కదండి. సిలువ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ గొల్గొతా కొండ వైపు వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలీలు ఉన్న యూదా స్త్రీలు అందరూ వెంబడించినప్పుడు అందరూ అక్కడ ఉన్నారంటారా? అక్కడ పర్టికులర్గా పరిశుద్ధాత్మ దేవుడు రాసించాడు. ఆమె తల్లి శిష్యుడైన యోహాను గారు నిలబడి ఉన్నారంట. అందరూ వెళ్ళిపోయారండి. అంటే తల్లి యొక్క ప్రేమ తల్లి యొక్క ఆ భారము పరిశుద్ధాత్మ దేవుడు మరియ తల్లిని ఎన్నుకోవడానికి గల కారణం కూడా అంటే అక్కడ తల్లి అని అంటే తల్లి సింగులర్ గా లేదండి, అది ప్లూరల్ బహువచనం అన్నమాట. అంటే సృష్టిలో ఆదామును చేసినప్పుడు స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడంట ఆయన. అంటే
అక్కడ స్త్రీనే చెప్పాడు కదా, తల్లినే ఒక్కనే చూడమన్నాడు కదా అని చెప్పి దేవుడు చెప్పట్లేదు. తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. తల్లిని ఇహలోకంలో ప్రవేశించినప్పుడు, ఇహలోకంలో ఆయనకి జన్మనిచ్చిన తల్లిగా దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి ఆనాది కాలంలో, ఆదిలోనే దేవాతి దేవుడు ఆదాములో నుంచే స్త్రీని తీస్తానని చెప్పి తెలిసి ఆదాము గారిని స్త్రీని గాను పురుషుని గాను సృజించాడంట. అయితే మన అంటే దేవాది దేవుడైన దేవుడు స్త్రీ బలహీనమైన ఘటమని చెప్పాడు. ఆది కాండంలోనే స్త్రీ వల్లే పాపం వచ్చిందని చెప్పి నానుడిగా వస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు కూడా రాసించాడు. అయితే స్త్రీ ద్వారా వచ్చిన పాపాన్ని, స్త్రీ ద్వారా వచ్చిన శాపాన్ని కొట్టివేయడానికి, ఒక తప్పు చేస్తే జీవితాంతం అంటారు కదండి, అట్లానే దేవాది దేవుడు మంచిని చెడుని ఈ గ్రంథంలో రాసించాడు. మన మీద ఉన్న పాపాన్ని, మన మీద ఉన్న భారాన్ని తీసివేయడానికి అదే స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎట్లాగంటే పరిశుద్ధాత్మ దేవుడైన దేవాతి దేవుడు ఆదికాండం 3వ అధ్యాయంలో ఏమని చెప్తాడంటే, స్త్రీకి అధ్యాయాన్ని చదివి ఉంటారు మీరు. స్త్రీ తీసుకొచ్చి ఆ ఫలాన్ని ఇచ్చినప్పుడు దేవాతి దేవుడు సర్పాన్ని స్త్రీని శపించడం జరుగుతుంది కదా. అయితే ఆ చిన్న మాట చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము 15వ అధ్యాయం అంటే 14 నుంచి చదువుకుందామండి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమును ఆమె సంతానమును వైరమును కలుగజేసిదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. అయితే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒక జనరేషన్ పుట్టాలంటే బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల చాలా విధాలుగా, అంటే మామూలుగా పిల్లలు పుట్టాలంటే దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? అబ్రహామును ఆశీర్వదించును. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు ఇశ్రాయేలుని కనెను. అంటే పరిశుద్ధాత్మ గ్రంథంలో ఇక్కడ స్త్రీ సంతానం అంటే దేవాతి దేవుడైన యేసు ప్రభువారు అన్నమాట. అంటే దేవాతి దేవుడు యేసు ప్రభువారు మరియమ్మ తల్లి గారు గర్భవతి అయినప్పుడు పరిశుద్ధాత్మ వలన ఆవిడ గర్భం ధరించారు. ఈ స్త్రీ సంతానం ఎవరంటే యేసు ప్రభువారు అన్నమాట. యెహోవా దేవుడు ఆదిలో సర్పాన్ని ఏ విధంగా శపించాడో స్త్రీని కూడా నీ ప్రసవ వేదనను అధికం చేస్తానన్నారు. నీ సంతానమునకు, స్త్రీ సంతానమునకు వైరం అంటే సాతాను సంతానం. అంటే యేసు ప్రభు స్త్రీ సంతానం అంటే అబ్రహాము ఇస్సాకుల కరణ, ఇస్సాకు యాకోబుల కరణ, అంటే పురుషుల ద్వారా వస్తున్న సంతానము కాదు ఇది. వైరం ఎవరెవరికి? స్త్రీ సంతానం. అంటే యేసు ప్రభు వారికి ఈ సాతానికి వైరం. అంటే అనాదిలోనే ఆ దేవాతి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభు సిలువలో ఆ సిలువ శ్రమలు అనుభవించి దాని తల చేతతో కొట్టడం కాదు, అనాది కాలంలోనే దేవాతి దేవుడు రాయించిన మాట అన్నమాట. అట్లాగే అందరూ వెళ్ళిపోయినప్పుడు తల్లి మరియను యేసు ప్రభు వారు ఆదరించిన మాట ఎట్లా ఉందంటే, ఈ దినాల్లో బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాసింది కదా. నిర్గమాకాండము మనకి ఎన్నో పదాజ్ఞలు ఉన్నాయి కదా. నిర్గమాకాండము 20వ అధ్యాయము ఫస్ట్ ఆజ్ఞ ఏంటంటే అందరికీ తెలుసు కదా, 20:12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని సన్మానించుము. అంటే మన దేశంలో మనము దీర్ఘాయుష్మంతులంగా బ్రతకాలంటే ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? నీ తండ్రిని సన్మానించాలి. మనకు ఫస్ట్ గురువు ఎవరండి? మనం చిన్నప్పుడు తల్లి గర్భంలో ఒక స్త్రీ సంపూర్ణ పరిపూర్ణురాలు అవ్వాలంటే, పరిపూర్ణ స్త్రీ అని ఎప్పుడు అంటారు? ఒక తల్లి అయినప్పుడే అంటారు, ఒక తండ్రి అయినప్పుడే తండ్రి అంటారు. అట్లానే నీ తండ్రిని సన్మానించాలి. ఏ విధంగా సన్మానిస్తాం? ప్రజెంట్ సిచ్యువేషన్లో, ప్రజెంట్ దినాల్లో మనం మన తల్లిదండ్రులకు లోబడుతున్నామా? మన తల్లిదండ్రులు దైవాలు అంటారు కదా, కనిపిస్తున్న దేవుడు మన తల్లిదండ్రులు. మనకి జన్మనిచ్చారు,
మన తల్లిదండ్రులు మనం డిసైడ్ చేసుకోలేము, కానీ దేవుడు మనల్ని ఎవరు ఎలా పెంచాలో దేవాతి దేవుడే మన తల్లిదండ్రులను అనుగ్రహించాడు. అయితే మన తల్లిదండ్రులు మనం ఎట్లా సన్మానిస్తున్నాం, మన తల్లిదండ్రులు మనం ఎట్లా ఆదరిస్తున్నాం అంటే, మనము చిన్నప్పుడు తిమోతి బ్రదర్ వాళ్ళ బాబుని చూస్తే నాకు అనిపిస్తుంది, నేను ప్రతి ఒక్కరిని ఎవరైనా పిల్లల్ని చూస్తే నేను వెంటనే వాళ్ళ అమ్మ నాన్న గుర్తు చేసుకుంటా. ఏంటంటే వీళ్ళు ఎంత అందంగా ఉన్నారు, వీళ్ళ అమ్మలు ఎంత బాగుంటారు అనుకుంటా. అంటే వాళ్ళ స్వారూప్యము, వాళ్ళ మనస్తత్వము, వాళ్ళ అవయవాల యొక్క తీరు. మా ఆశ్రమ వాళ్ళ పాప పుట్టినప్పుడు కూడా అన్నలాగా అట్లా ఉంది, అక్కలాగేమో పొడవలాగా ఉంది. అంటే వాళ్ళ బీజము దేవుడు పెట్టిన ఆత్మే, కానీ వాళ్ళ దేహ దారుత్యాన్ని బట్టి అచ్చం మీ నాన్న ఉన్నాడు, అచ్చం మీ అమ్మలా ఉన్నాడు. అంటే మనకి తల్లిదండ్రులు వాళ్ళ రక్త మాంసంలో మనకి ఇచ్చి, ఒక తల్లిని దేవుడు అంత శ్రమలో కూడా జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఆయన ఈ లోకానికి రావడానికి ఒక మార్గమైంది మరియమ్మ గారు. అంతే కదా, మనం ఈ లోకంలోకి రావడానికి అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరు? తల్లి అనే మాటలో ఆమె ప్రేమను మనం వర్ణించదు. ఈ సృష్టి సరిపోదంట. అంటే దేవాతి దేవుని యొక్క ప్రేమ తరువాత తల్లి ప్రేమనే మెన్షన్ చేస్తారు. తల్లిదండ్రులు ఇద్దరు సమానమేనండి, కాదనట్లేదు. కానీ ఒక చిన్న పిల్లోని చూసే విధానంలో ఒక హాఫ్ అన్ అవర్ ఎత్తుకుంటాడు తండ్రి, హాఫ్ అన్ అవర్ చూడగలడు. కానీ తల్లి తన బరువును కూడా, అంటే ప్రసవం ఇట్లా ఉంటుందని చెప్పి ప్రతి ఆడపిల్లకి తెలుసు కదండి. ఈ దినాల్లో పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టేటప్పుడు ప్రసవ వేదన ఎంత ఇదిగా ఉంటుందని చెప్పి 9 నెలలు మొయ్యాలని చెప్పి అన్నీ తెలుసు కదా. కానీ ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కూడా ఇంకో బిడ్డను జన్మనివ్వడానికి తను సిద్ధపడుతుంది. అది తల్లి ప్రేమ. అంటే తను మరణించి బ్రతికిన స్థితిలో కూడా ఆ శ్రమను సహించి, ఆ శ్రమ గురించి తెలిసి కూడా తను యాక్సెప్ట్ చేస్తుంది. అట్లాగే యేసు ప్రభు వారికి కూడా కలువరి సిలువలో ఆ మరణం ఎట్లా ఉంటుందో ఆయనకి తెలుసు, సమస్తము తెలుసు. ఆయనకి ఈ విధంగా కొడతారని తెలుసు, తను నమ్మిన శిష్యుడే తను అమ్మేస్తాడని తెలుసు. కానీ సమస్తాన్ని ఎరిగి కూడా ఒక తల్లి ఏ విధంగా తన బిడ్డ కోసము తను సమస్తాన్ని సమర్పించుకుని, తన మాంసాన్ని తను తిన్నది. చిన్న బేబీ పెరిగేటప్పుడు తన కడుపులో ఉన్నప్పుడు తనకి ఆహారం ఎవరిస్తారు? తల్లి యొక్క రక్తము, తల్లి యొక్క ప్రాణము. కానీ దేవుడు ప్రాణాన్ని పెట్టాడు, కానీ ఒక అవయవాన్ని ఇవ్వడానికి తను ఎంతగా తను సమర్పించేసుకుంటుంది. తర్వాత భూమి మీద పుట్టిన తర్వాత 9 నెలలు మూసి కనిన తర్వాత నాకెందుకు లేని కనీసం నా పని అయిపోతుంది అనుకుంటుందండి, అనుకోదు. తన బిడ్డ ఒక స్థితికి వచ్చే వరకు, తల్లి ముదిమి వచ్చే వరకు కూడా తన కొడుకు ఎంత పెద్దోడైనా తనకి చిన్న బిడ్డే. అది తల్లి యొక్క ప్రేమ. దేవుడు తల్లిని అంతగా జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంత పర్టికులర్గా తల్లి గురించి రాయించడానికి గల కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ గారిని ఎన్నుకున్నప్పుడు ఈ శిలువ శ్రమ ఆమెను అనుభవించగల సామర్థ్యం కలిగినది. అంటే ఓర్పుకు నిదర్శనం అమ్మ. ఓర్పును స్త్రీకి పెట్టాడండి. ఓర్పు సహనము సహించగలిగింది అమ్మ. తన కొడుకు ఎంత పని చేసినా, ఎంత తప్పు చేసినా తన బిడ్డల్ని అసహించుకొని ఏకైక వ్యక్తి తల్లి. యేసు ప్రభు వారు ఆ 30 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు జీవించారు కదా. 30 సంవత్సరాలు బ్రతికినప్పుడు తన తల్లి ఏ విధంగా ఆయన్ని ప్రేమించిందో ఆ ప్రేమ ఆయనకు తెలుసు. నేను వెళ్ళిపోతే నా తల్లి పరిస్థితి ఏంటని చెప్పి దేవుడు, ఎంతో మంది శిష్యులు ఉన్నారు కదా, అక్కడ యామోను గారికి ఎందుకు అప్పగించడం జరిగిందంటే, మరియమ్మ తల్లి గారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలిజబెత్ అమ్మ గారు కూడా ప్రెగ్నెంట్గా ఉంటారు కదా. ఈ సన్నివేశం తెలుసు కదా మనకి. అయితే అప్పుడే యామోను గారు యేసు ప్రభు వారు మరియమ్మ తల్లి గర్భంలో ఉండడం చూసి గంతులు వేశాడంట. అంటే ఒక బాధ్యత కలిగిన ప్రవక్త, ఒక బాధ్యత కలిగిన కుమారుల్లాగా ఉన్నారు కాబట్టి ఎవరికి మనం పని అప్పచెప్తే కరెక్ట్గా చేస్తారో వాళ్ళకి అందిస్తాం కదా. అట్లాగే దేవుడు యామోను గారికి మరియమ్మ గారిని అప్పచెప్పాడు. ప్రతి శ్రమలో కూడా మనం తల్లి యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రులు అంటే మనం తల్లిదండ్రులు చూడలేనప్పుడు, మనం చిన్నప్పుడు మనకి ఈ కలర్ డ్రెస్ ఇస్తే బాగుంటుందని వాడు సెలెక్ట్ చేసుకుంటాడా? మనం సెలెక్ట్ చేసుకుంటామా? సెలెక్ట్ చేసుకోము. వాళ్ళకు ఒక్క డ్రెస్ ఉన్నా పిల్లలకి 10 డ్రెస్సులు కొనే తల్లిదండ్రులు ఉన్నారండి. వాళ్ళు పస్తులుండి పిల్లలకు పెట్టేవాళ్ళు కదా. మనం ఇప్పుడు ఇది చదువుతున్నాము, ఒక జాబ్ వచ్చిన తర్వాత
తల్లిదండ్రులకి ఒక 100 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వలేని స్థితిలో ఉంటున్నాం మనం. కానీ వాళ్ళు సమస్తాన్ని త్యాగం చేసి మనం ఇంత స్థితిలో ఉండడానికి, ఈ స్టేజ్లో ఉండడానికి వాళ్ళు ఫస్ట్ నుండి చదివించి మనం ఒక స్థితిలో పెట్టాలని చెప్పి వాళ్ళు ఎంతో నలిగిపోయి ఎన్నో అవమానాలు. నేను పడ్డా కష్టం నా పిల్లలు పడకూడదు అంటే అంత ఇదిగా వాళ్ళు త్యాగం చేసుకునే తల్లిదండ్రులు ఇది అనాథాశ్రమంలో వదిలేస్తున్నాము, ఇప్పుడేమొస్తానని చెప్పి బస్ స్టాండ్లో వదిలేస్తున్నాము. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నీ తల్లి లేకపోతే, నీ తండ్రి లేకపోతే ఉండేవాడు. నీ స్థితి ఒక్కసారి మనం ఏది విత్తుతామో అదే కోస్తామండి. గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే దేవుడు 7 మాటలు పరిపూర్ణంగా మాట్లాడిన మాటల్లో అమ్మ గురించి చెప్పారు, తల్లిదండ్రుల గురించి చెప్పారు. తల్లిదండ్రుల్ని మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాము, మనం ఏ విధంగా చూస్తున్నాము, మనకి వాళ్ళు పస్తులని మనకి పెట్టినప్పుడు ఏది శ్రేష్టమైందో వాళ్ళు మన ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళని చూడలేని స్థితిలో ఉంటాం. మనం చక్కగా రెడీ అవుతాం. వాళ్ళు పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళు లెగలేని స్థితిలో ఉంటారు. వాళ్ళకి ఒక మంచి సపోర్ట్ చేయదు వాళ్ళ బాడీ. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? వదిలేస్తున్నాం. ఒక ఫంక్షన్ తీసుకెళ్ళాం, నువ్వు ఉండలే మేము వెళ్ళేసి వస్తామని అంటాం. అంటే నిన్ను చిన్నప్పుడు వాళ్ళు ఎత్తుకొని ప్రతి ఫంక్షన్కి తీసుకెళ్ళారు కదా, నువ్వు ఆ స్థితిని ఆ చేసిన ఆ త్యాగాన్ని ఏ విధంగా గుర్తుంచుకోలేని స్థితిలో ఉంటున్నావు. అప్పుడు నిన్ను మోసారు, నువ్వు ఇప్పుడు వాళ్ళని మొయ్యక్కర్లేదు, వాళ్ళు నీతో పాటు నడవగలరు, కానీ వాళ్ళు నీకు అభ్యంతరంగా ఉన్నారు. ఒక తల్లిదండ్రులను పరిచయం చేసుకోవడానికి కూడా సిగ్గుపడే పిల్లలు ఉన్నారండి ఈ దినాల్లో. ఎందుకంటే నువ్వు రాకు, ఎవరో నువ్వు వస్తే నా స్టేటస్ తగ్గిపోతుంది, నువ్వు వస్తే నాకు అర్థమైపోతావు. తల్లిదండ్రుల మాట వినలేని స్థితిలో ఉంటున్నా. దేవుడు ఎంతో స్పష్టంగా ఆ నలిగిపోతూ కూడా ఆ ఆఖరిలో కూడా దేవుడు తన ప్రాణంలో కూడా తన తల్లి యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఏ విధంగా బ్రతకాలో దేవుడు తెలియజేస్తూ తల్లిదండ్రుల గురించి మనం ఏ విధంగా లోబడి ఉండాలో. మనము దేవుని ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీ తల్లిని సామెతలు, జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది. చాలా మంచి మాట రాస్తారు. అంటే ఎన్నో తల్లిదండ్రుల గురించి రాశారు ఆయన. చూద్దామండి. సామెతలు 6:20. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకును, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకును. అంటే జ్ఞాని అయిన సొలొమోను ఇంత చక్కగా రాశారు. ఏంటంటే, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనాలి. తండ్రి ఆజ్ఞను ఎట్లా అంటే మనం ఏమనుకుంటామంటే, నీకేం తెలియదు మమ్మీ, జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంది, నువ్వు చదువుకోలేదు, నీకు తెలియదు. కానీ ఒక తల్లిదండ్రులు చదువుకోపోయినా కానీ తన బిడ్డలను ఎట్లా పెంచాలో ఆ జ్ఞానం కలిగి ఉంటారు. ఆ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఏంటంటే తండ్రి అంటే మనం ఇంకా తల్లులం కాలేదు కాబట్టి వాళ్ళు ఆ స్టేజ్ నుంచి వచ్చారు. మన వయసు నుంచే కదండి పెద్దవాళ్ళు అయ్యేది. వాళ్ళు మన ప్రతి ఒక్క అడుగు 10 సంవత్సరాలప్పుడు ఎట్లా ఉంటారో మగపిల్లలు తండ్రికి తెలుస్తుంది. 20 సంవత్సరాలప్పుడు ఎట్లా ఉంటారో తండ్రి ఆ స్టేజ్ నుంచి వచ్చారు. అవన్నీ అనుభవించి వచ్చారు కాబట్టి వాళ్ళ నాన్నకి వాళ్ళ కొడుకు ఎన్ని కథలు పడతాడో, ఎన్ని వేషాలు వేస్తాడో అన్నీ తెలుసు కదా. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, నాన్నకి ఏం తెలియదు, ఇంట్లో ఉంటాడు, నాన్నకి ఏం తెలియదు, ఆఫీస్కి వెళ్ళి వస్తాడు. కానీ సమస్తాను తెలుసు. కానీ ఆయన ప్రేమ నిన్ను గద్దించకుండా ఆగుతుంది. ఆయన ప్రేమ, ఆయన త్యాగం అంటే నువ్వేమేం చేస్తావు ఆయనకు తెలుసు. చూడనట్టు మన దేవాతి దేవుడు కూడా మన వ్యక్తికి మనం సృష్టించిన సృష్టికర్త మన హృదయంతరంగా తెలుసు కదా. తెలిసి కూడా ఆయన ఏం చేస్తారంటే మనం ఒప్పుకుంటామేమో, మనం చేసిన తప్పులు మనంతటా మనం సరెండర్ అవుతామేమో అని చెప్పి చూస్తారు. అట్లాగే తండ్రి కూడా మగపిల్లలు చాలా హార్ష్గా ఉంటారు తండ్రి విషయంలో. తల్లి విషయంలో చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటారు. ఎందుకంటే డాడీ ఎప్పుడు నన్నే అంటాడు, మమ్మీ అస్సలు నాడికి చెప్పలేను మమ్మీ, నీ మాట వింటాను, నీతో మాట్లాడతా అంటే విచిత్ర ధృవాలు ఆకర్షిస్తాయి అంట. నాకు ఈ వర్డ్ నాకు బాగా గుర్తొస్తుంది.
అంటే సౌత్ నార్త్ ఆకర్షించుకోండి, నార్త్ ఆకర్షించుకో కదా, సైన్స్లో ఉంటుంది కదా. అట్లాగే మగపిల్లలు అయిన తండ్రితో వాళ్ళు అటాచ్మెంట్ ఉండదు, తల్లి దగ్గరికి వస్తారు. ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అంతా తల్లికి చెప్తారు అనమాట. అట్లాగే ఆడపిల్లలు కూడా తండ్రికి దగ్గర అవుతారు. అంటే వీళ్ళు లింగాలు ఒకటవుతాయి కదా, పురుషులింగం పడదు, స్త్రీలింగం దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారనమాట వీళ్ళ బాధని. కానీ ఎందుకు, అరే నేను అన్ని చూసి వచ్చాను అని చెప్పి ఆయన అంటాడు కదా తండ్రి, అరే నువ్వు నాకు చెప్తున్నావేంటి, నీ స్టేజ్ అవన్నీ దాటుకుంటా నేను వచ్చాను, నువ్వు నాకు చెప్తున్నావేంటంటే తల్లికి తెలియదు కదా, ఆమె మగపిల్లడు కాదు కదమ్మా. అందుకనే ఈ కథలన్నీ తెలియదు కదా, అందుకని ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తారు. ఏదైనా నమ్మేస్తుంది, అది కాదులేండి అని చెప్పి సర్ది చెప్తుంది, ఏదో ఒకటి చేస్తుంది అని చెప్పి అమ్మకి అటాచ్మెంట్ అయిపోతుంది. ఈ ఆడపిల్లలేమో నానేం అనడు కదా, అందుకని నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తారు. అట్లాగే మనము ఎవరికి చెబుతున్నామో ఎవరికి చెప్పట్లేదు అన్నది కాదు, కానీ నీవు నీ తల్లిదండ్రులని ఏ విధంగా సన్మానిస్తున్నావు, నీ తల్లిదండ్రులని ఏ విధంగా చూస్తున్నావు. దేవుడు చెప్పిన ఆజ్ఞ ఎప్పటికీ మర్చిపోకూడదు. నువ్వు ఆజ్ఞ అతిక్రమం పాపం కదా, ఆజ్ఞ మొదటి ఆజ్ఞే నువ్వు ధిక్కరిస్తే నువ్వు మిగిలిన 10 ఆజ్ఞలు ఎలా పాటిస్తావు. అట్లాగే సామెత గ్రంథం నుండి చూస్తున్నామండి. అధ్యాయము 17. నీ తండ్రిని అపహసించి నీ తల్లి మాట వినులని వాని కన్నులలో ఈ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తిను. ఇది చాలా అంటే సామెతలు అందరికీ ఈజీగా అర్థమవుతుంది కదా, దీన్ని వివరించక్కర్లేదు. తల్లిని అపహాస్యం చేసి తల్లి మాట విననందని వాని కన్నులంట లోయ కాకులు పీకుతాయి అంట. తల్లిని అపహాస్యం చేసామనుకో, నీకేం తెలియదు నాన్న, ప్రతి ఒక్క మాటకి లెక్కప్ప చెప్పాలి కదండి, అందరికీ తెలుసు కదా ఈ విషయం. మనం ఏది చేసినా సరే మనం దేవుడికి లెక్కప్ప చెప్పాలి. తండ్రే కదా, మా నాన్నే కదా అని చెప్పి క్యాజువల్గా మనం ఏదన్నా అనేసామనుకో దానికి పనిష్మెంట్ ఉంది. మా అమ్మే కదా అని చెప్పి ఆమె మాట మనం వినకుండా, నీకు తెలియదులే మమ్మీ, నీకు అసలు ఏం అర్థం కాదు అని చెప్పి వెళ్ళిపోయామనుకో దానికి కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని రాసించాడు. అట్లాగే సామెతలు 28:24 అండి. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకుని అది ద్రోహం కాదనుకుని వాడు నశింపజేయడానికి జతగాడు. ఏమంటారు, ఇది మా నాన్న ఆస్తి, ఏం కాదు మా నాన్న కష్టపడ్డాడు, నువ్వేమైనా తెచ్చినావా, ఇది మా నాన్న ఆస్తి, నేను ఏదైనా చేయొచ్చు అని అంటారు. లేదు, పర్టికులర్గా రాసించాడు పరిశుద్ధాత్మ దేవుడు, నీ తల్లిదండ్రుల సొమ్ముని, నీ తల్లిదండ్రుల ఆస్తిని నువ్వు ఏ విధంగా వాడుతున్నావు. అది నువ్వు దుర్వినియోగం చేసావనుకో ద్రోహం చేసిన వాడికంటే హీనుడు. అట్లాగే హెబ్రీయులు రాసిన పత్రిక ఎఫెసీ 6:1 చూద్దామండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకి విధేయులయుండుడి, ఇది ధర్మమే. మనం విధేయత చూపిస్తున్నాం అసలు. విధేయత అంటే ఒనిగిపోయి గడగడలాడిపోయి అందరి ముందు అంటే కనిపించేటప్పుడు అన్నమాట, ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు, అరే వీడెంత బాగా భయపడతాడు తెలుసా వాళ్ళ అమ్మ నాన్నకి, అసలు ఎంత నీ సాక్ష్యము నీ తల్లిదండ్రులు చెప్పాలి, మా పిల్లడు నాతో ఎలా ఉంటాడో తెలుసా అని చెప్పి. నీ ఫ్రెండ్ వచ్చినప్పుడు నటించడం కాదు, నీ ఫ్రెండ్ వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులతో ఏ విధంగా ఉంటున్నావు అన్నది కాదు. ఫస్ట్ ఒక్కటండి, మన చిన్నప్పుడు మనకు తల ఎవరు దువ్వారు, మన అమ్మ కదా. మన అమ్మ ముదిమినప్పుడు మనము చక్కగా రెడీ అయ్యి ఆమె తలదూకలే స్థితిలో ఉన్నప్పుడు తలదూవే స్టేజ్లో కూడా లేరు ఆడపిల్లలు. నేను పర్టికులర్గా చెప్తున్నానండి, ఈ మాట చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. నువ్వు చక్కగా నీట్గా రెడీ అవుతావు, గోళ్ళకి నీళ్ళు పాలిష్ వేసుకోవడానికి రెడీ అవుతావు, కానీ గోళ్ళు పెరిగిపోతే తీయడానికి తల్లిదండ్రులకు చేతులు రావట్లేదు పిల్లలకి. నువ్వు ఒక దినాన్ని నువ్వు ఏది విత్తుతావో అది కోస్తావనే సంగతి నువ్వు మర్చిపోతున్నావు. వాళ్ళు నీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువ నీకు తెలియదు. ఏ వస్తువైనా సరే నీ దగ్గర నుంచి దూరమైనప్పుడు దాన్ని తెచ్చుకున్నామన్నా ఆ స్టేజ్ నీకు దొరకదు. సమయం ఉన్నప్పుడే, నీ దగ్గర వాళ్ళు ఉన్నప్పుడే నీ తల్లిదండ్రులు ఈ సృష్టిలో వాటి సర్వాన్ని దేవుని తర్వాత వాళ్ళ యొక్క యావజ్జీవాలు, వారి యొక్క రక్త మాంసాలు సమస్తాన్ని దారిపోసిన ఏకైక వ్యక్తినంటే నీ తల్లిదండ్రులే. నీ ఫ్రెండ్స్ తర్వాత
నీ భార్య తర్వాత భర్త లేని వారికి, నీ భార్య లేని వారికి నీ భర్త తర్వాత ఫస్ట్. దేవుడే చెప్పాడు కదండి, ఇది ధర్మమే. ధర్మం ఏంటి అని అంటే, నీ ధర్మం తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు సృష్టి మొత్తం నువ్వు ఎంత చదువు చదివినా కానీ నీకు ధర్మాలు అవి న్యాయాలు తెలియాలంటే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్నే చదవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. ధ్యానించేటప్పుడు నీ తల్లిదండ్రులు ఎట్లా చూస్తున్నావు? మన నిత్యం జరిగే దినచర్య ఇది. నువ్వు పండగలకి 5-6 డ్రెస్సులు కొనుక్కుంటావు, నీ కోసం ఎదురు చూస్తే నీ తల్లిదండ్రులకి నువ్వు ఒక్క డ్రెస్ కొనలేని స్థితిలో ఉంటావు. కానీ నీ చిన్నప్పుడు నీకు తెలియనప్పుడు వాళ్ళు ఒక్క చీర పట్టుకుని, ఒక్క చీర ఉంటే దాంతో సరిపెట్టుకుని పిల్లలకు బట్టలు కొనాలని చెప్పి వాళ్ళు ఒక్కొక్క రూపాయి దాచి పెట్టిన ఆ దినాలు నీకు గుర్తు రావట్లేదా? నువ్వు తల్లి గురించి, తల్లిని నీ ముదిమి అందు నీ తల్లిని నిర్లక్ష్య పెట్టొద్దని చెప్పి బైబిల్ గ్రంథంలో రాసింది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి, మనం లోబడదాం. మన తల్లిదండ్రులను లోబడి వారికి గలతీ పత్రికలు ఉంటుంది కదా, నువ్వు ఏమి విసుతావో అదే కోస్తావు, అది గుర్తు పెట్టుకోవాలి. నీ తల్లిదండ్రులు నువ్వు చూస్తావా, నీ బిడ్డలు నువ్వు చూస్తావు. అంటే నాకు పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత అదంతా అప్పుడు కదక్క అనుకుంటావేమో. లేదు, ప్రతిదీ ఆయన గ్రంథంలో లిఖితం అవుతుంది. మనం ఏది కొలుస్తామో అది మనకు కొలవబడుతుంది. మనం మన తల్లిదండ్రులు చూడాలి, అది మన బాధ్యత. నువ్వు ఈ స్థితిలో ఎంత ఇదిలో ఉన్నావంటే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులు అందరూ మట్టిలో పనిచేసుకున్న వాళ్ళే. నువ్వు ఈరోజు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు చూడు, అది ఎవరి త్యాగము, అది ఎవరిచ్చిన భిక్ష? నీ తల్లిదండ్రులు పెట్టిన భిక్ష. అది గుర్తుపెట్టుకోవాలి. నీకు మట్టిలో అయ్యో ఇప్పుడు అందరూ హైదరాబాద్, విజయవాడ అట్లా స్టేట్స్లోకి వెళ్ళిపోయి స్థిరపడడానికి వాళ్ళ పొలాలు, స్థలాలు, వారి యొక్క సమస్తాన్ని అమ్మి నా బిడ్డ సంతోషంగా ఉండాలని చెప్పి ఒక్క కుమారుడైనా పర్లేదు, ఒక్క కుమారుడు యొక్క ఆశ ఏమై ఉంటుంది? నేను స్టేట్స్లో స్థిరపడాలి. కానీ నిన్ను కని పెంచి నేను ఎంత ఇదిగా చదివించి నీ ఆశయం కోసం తన సమస్తాన్ని ఇచ్చి లాస్ట్లో కూడా వాళ్ళు స్టేట్స్ వెళ్తానంటే తల్లి ఏమన్నది తెలుసా? ఎల్లు బిడ్డ ఏం పర్లేదు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. మా పాస్టర్ గారు అక్క ఉంది కదా, కళక్క, ఆమెకు ఒక్కగానొక్క కొడుకు. అయితే ఆయన స్టేట్స్ వెళ్ళాలని చెప్పి ఎప్పటి నుంచో ఆశపడుతుంటే ఆమెకు భర్త కూడా లేడు. కానీ ఆమె ఎంత సంతోషంగా పంపించిందో తెలుసా? అది తండ్రి ప్రేమ. ఎందుకంటే తన ఆశయాన్ని చంపే స్థితి కాదు తల్లిని. నేను ఎట్లా ఉంటాను, ఆమె ఏమి స్టేబుల్ వ్యక్తి కాదండి, చాలా స్టెరాయిడ్స్ వేసుకుంటా ఉంటుంది. కానీ తన కొడుకు యొక్క కోరిక, తన యొక్క కొడుకు యొక్క ఆశ తీర్చడానికి తను అలా అబ్బాయిని పంపించడం. మా అత్తయ్య కూడా అంది, అమ్మ నీకు బాగోదు కదా, నువ్వెందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? లేదు అడిగి సుజుకి ఎప్పటి నుంచే వెళ్ళాలన్నది కదా, ఆడి తండ్రి లేడని చెప్పి ఎందుకు ఆగిపోవాలి? ఒక త్యాగమూర్తి తల్లి. మీరు తల్లిదండ్రుల్ని జ్ఞాపకం చేసుకుంటే వారు చేసిన త్యాగానికి మనం ఏ లోకంలో ఏమి ఇచ్చి కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేము. వెల కట్టలేనిది తల్లిదండ్రుల ప్రేమ. వారికి మనం ఇది ఇచ్చి మనము ఒక చిన్న శారీ కొనుక్కెళ్తేనే ఎందుకు నాకు ఉంది కదా, ఉన్నట్లో ఎందుకు అట్లా చేస్తావు, నువ్వు కొనుక్కోపోయావనే ఏకైక వ్యక్తి తల్లి అండి. ఒక సామెత ఉంటుంది కదా, తల్లి అంట కడుపు చూస్తుందంట, భార్య జేబు చూస్తుందంట. ఎందుకు? తల్లికి తెలుసు నా బిడ్డ ఆకలిగా ఉన్నాడని. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ఈ సృష్టిలో ఉన్న 2 పదాలు తల్లిదండ్రులు. అమ్మని ఎవరినైనా పిలవగలమా? ఒక పిలిచినా మన అమ్మ అవుతుందా, తల్లి అవుతుందా? కాదు. నాన్నని ఈ సృష్టిని ఎవరైనా పిలవగలమండి? పిలవలేము. ఆ అర్హత, ఆ పిలుపు పిలవగలిగిన సమయంలోనే మనం దాన్ని కాపాడుకోవాలి. ఆ పిలుపు పిలవగలిగిన వాళ్ళు ఉన్నప్పుడే మనం దాన్ని నిలబెట్టుకోవాలి. వారి యొక్క ప్రేమను పొందిన మన ప్రేమ ద్వారా వాళ్ళకి మన ప్రేమను, దేవుని యొక్క ఆజ్ఞను మనం స్థిరపరచాలి. అట్లాగే దేవుడు మన జీవితంలో ఆ కలువరి శిలువలో పలికిన ఈ 3వ మాట, దేవుడు తన తల్లి యొక్క బాధ్యత. యేసుప్రభువు వారు కూడా కార్యాలు జరిగించడానికి తన 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఫస్ట్ అద్భుతం చేసింది కూడా తన తల్లి కానాను విందులో, కుమారుడా చూడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు తల్లి మాటకు విధేయుడై నా సమయం ఇంకా రాలేదని చెప్పాడు. కానీ అక్కడ ఆయన ఆ మాట
ఆ కార్యం చేయకపోతే యేసు ప్రభు వారే వెళ్ళలేదు, ఆయన చెప్తున్నాడు అంటారు. అందుకని దేవుడు తన చేతల ద్వారా చేసించాడు. హన్నా కూడా తన కొడుకుని కనిన తర్వాత అంట ఒక ఫాదర్గా చెప్తుంటే విన్నా, ఆయన వేసుకున్న అంగీని చర్చిలో వదిలేస్తుంది కదండి సమూయేలు ప్రవక్తని. ఆయన వేసుకున్న అంగీని స్తుతిస్తూ అల్లిందంట ఆవిడ. ఆ స్తుతి పాత్రగా ఆయన అల్లి, ఒక తల్లి ఒక స్టూడెంట్ తయారవడానికి ఫస్ట్ బడి తల్లి ఒడే. తల్లి చదువుకోకపోయినా పర్వాలేదు, తల్లిదండ్రులు చదువుకోకపోయినా పర్లేదు, ఒక వ్యక్తిని తయారు చేయడంలో వాళ్ళని మించిన శాస్త్రవేత్తలు లేరు. ఎందుకంటే ప్రేమను పంచాలన్నా తల్లిదండ్రులే, ఒక వ్యక్తిని మలచాలన్నా తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రులను గౌరవిద్దాం. దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞను మనం నెరవేర్చి దేవుని సంతోషపెడదాం. తల్లిదండ్రులను మర్చిపోవద్దు, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు. నేను చాలా సంతోషించే మాట ఏంటంటేనండి, 10 మందిని కనిన తల్లి 10 మందిని సమానంగా చూడగలదు, కానీ 10 మందిని కన్నా తల్లిని చూడటానికి 10 మంది బిడ్డలు కూడా పంచుకుని వదిలేసే స్థితిలో ఈ రోజుల్లో ఉన్నాం మనం. అంటే మన స్థితి ఏ విధంగా ఉంది? సంఘాన్ని స్త్రీతో పోల్చాడు కదా. సంఘంలో మనము దేవుని మాటలు విని వదిలేస్తున్నాం. వినినంత మాత్రమే అవును కదా మా అమ్మ ఎంత చేసింది కదా, అవును కదా మా నాన్న ఎంత చేశాడు కదా, మనం నిత్యం చూస్తూ ఉంటాం వాళ్ళని అంతగా ఇది చేయము. రోజు ఉండేవాళ్ళే కదా, రోజు ఉంటున్నాం కదా, రోజు చెప్పే మాటలే కదా, మా అమ్మ చెప్తానే ఉంటుంది నేను చేస్తానే ఉంటా అన్నట్టుగా క్యాజువల్గా అయిపోయింది. లేదండి, తల్లిదండ్రుల మాటలు లోబడదాం, తల్లిదండ్రులకి మనం విధేయులయ్యిందాం. దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మనం తల్లిదండ్రులు సన్మానించాలి. మనం షాల్లో తీసుకొచ్చి కప్పక్కర్లా, మనం వాళ్ళకి చెప్పిన మాట వింటే చాలు, వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళకు విధేయులై ఉండాలి. వాళ్ళ రూపు, వాళ్ళ స్వభావము, వాళ్ళు వస్తువుని మనకు పెట్టిన దినాలు అవన్నీ గుర్తు. మనం తినకపోతే వాళ్ళు ఆడిచ్చి, తండ్రి అయితే తన కష్టాన్ని తన రక్తాన్ని మనకి పంచిచ్చిన తల్లిదండ్రులు మర్చిపోవద్దు. మరొక్కసారి మీకు 2 చేతులు పెట్టి నమస్కరించి చెప్తున్నాను, తల్లిదండ్రులకు లోబడి ఉన్నా, దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞకి లోబడి ప్రకారం జీవితం. ఎందుకంటే మనం చేసిన ప్రతి తప్పుని ఒక తల్లిదండ్రులు మాత్రమే కడుపులో దాచుకోగలరు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడ మహాగణుడ స్తోత్రాలు ప్రభు. అయ్యా, నువ్వు కలువరి సిలువలో కాచి ప్రభు, నీ రక్తం ద్వారా ప్రభు మాకు విలువను తయారు చేయడానికి, విలువైన పాత్రలుగా మార్చడానికి ప్రభు, తల్లిదండ్రుల యొక్క ప్రేమను ప్రభు మీరు మాకు తెలియజేసింది. దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. మా తల్లిదండ్రులు మేము నాయన లోబడి ఉండడానికి సహాయం చేయండి. అయ్యా తండ్రి, మా తల్లిదండ్రులకు నాయన తండ్రి మేము వారి ముదిమి వయసులో ప్రభు మేము నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయండి. తండ్రి స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడు ప్రభు, త్యాగానికి ప్రతిరూపంగా తల్లిని మాకు ఈ లోకంలో ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. ప్రతినిత్యం నాయన నీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు, మీరు ఇచ్చిన మొదటి ఆజ్ఞ మేము నెరవేర్చుకుంటూ మీరు మాకు దయచేయండి ప్రభు. మీకు స్తోత్రాలు. అయ్యా, ఇది మొదలుకొని ప్రభు మేము జీవితాంతం నా తండ్రి మా తల్లిదండ్రులు ఉన్నంత వరకు ప్రభు మేము నా తండ్రి నీ ఆజ్ఞనైనా పాటిస్తూ ప్రభు ఆ ప్రకారం జీవించే కృపను మీరు మాకు దయచేయండి. ప్రతి నిత్యము ప్రభు ఈ ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుని ప్రభు అయ్యా నా తండ్రి వారు మనోవేదకు గురి కాకుండా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. కృప చూపించండి అయ్యా తండ్రి. నాయన విన్న బిడ్డను ఆశీర్వదించిన ప్రభు, వారి తల్లిదండ్రులు ఏ విధంగా నైనా నా తండ్రి నైనా వారు చూస్తున్నారా ప్రభు, మీరు మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు. వారి అంతతో నైనా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభు. నా తండ్రి మీకు వందనాలు అయ్యా తండ్రి. ఈ విధంగా నైనా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచమని ఆయన అల్పురాన్ని మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. మీ కృపలో భద్రపరచమని అయ్యా తండ్రి. మీ కృపను మాకు తోడుగా ఉంచుంది. ఏ సేప శుద్ధం నడిపెడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.